ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. రాజకీయ మనుగడ కోసమే ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూపై పాఠంశెట్టి సూర్యచంద్ర అసత్య ఆరోపణలు చేస్తున్నారని కాకినాడ జిల్లా కిర్లంపూడి మండల పార్టీ నాయకులు మండిపడ్డారు. కిర్లంపూడి ఎంపీడీఓ కార్యాలయంలో వీరంరెడ్డి కాశీబాబు ఆధ్వర్యంలో వీరంరెడ్డి కాశీబాబు, ఎంపీపీ తోట రవి, కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి చదరం చంటిబాబు, జగ్గంపేట మార్కెట్ కమిటీ డైరెక్టర్ బుదిరెడ్ల సుబ్బారావు తదితరులు మాట్లాడుతూ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూను, నవీన్ ను విమర్శించే స్థాయి నీది కాదంటూ పాఠంశెట్టి సూర్యచంద్రపై ధ్వజమెత్తారు. నియోజకవర్గంలో 200 కోట్ల అవినీతి జరిగిందని సూర్యచంద్ర చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ఆధారాలు ఉంటే బయట పెట్టాలని, అంతే తప్ప అవాకులు చవాకులు పేలితే సహించబోమని, జిల్లాలో పెద్ద నాయకుడిని విమర్శించి తన స్థాయిని పెంచుకోవాలని చూస్తున్నాడని, నెహ్రూ దగ్గర శిష్యరికం చేసి నేడు ఆయనపై అవినీతి ఆరోపణలు చేయడం హాస్యాస్పదమని అన్నారు. నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని వారు మీడియాకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఏలేరు ప్రాజెక్టు చైర్మన్ బస్వా వీరబాబు, జగ్గంపేట నియోజకవర్గ అభివృద్ధి కమిటీ మెంబర్ భూపాలపట్నం ప్రసాద్, వీరవరం కిర్లంపూడి సొసైటీ చైర్మన్లు తోట గాంధీ, కుర్ల చినబాబు, సర్పంచ్ గుడాల శ్రీలతారాంబాబు, సీనియర్ నాయకులు తూము కుమార్, కాళ్ల వెంకటేష్, నీలం శ్రీను, అనుకుల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. మండల పార్టీ అధ్యక్షుని, తెలుగుదేశం కిర్లంపూడి మండల పార్టీ అధ్యక్షునిగా నిన్న పాఠంశెట్టి సూర్యచంద్ర చిన్న విమర్శ చేయడం జరిగింది. మా నెహ్రూ గారిని విమర్శించే స్థాయి నీది కాదు, ఇంచేదంటే అతనికి మతి భ్రమించి ఇవన్నీ చేస్తున్నాడు. గతంలో కూడా అతన్ని అన్ని పార్టీలు, టీడీపీ దగ్గర నుంచి జనసేన దగ్గర నుంచి అన్ని పార్టీలు సస్పెండ్ చేస్తే నిన్ను ఆ సస్పెండ్ చేశాక మతి భ్రమించి నువ్వు ఏం మాట్లాడాలో తెలియక జ్యోతుల నెహ్రూ గారిని విమర్శించే మా అత్తే నాకు విలువ పెరుగుతుందని అనుకుంటున్నావు. నువ్వు ఎంచేదంటే గతంలో నీవు 10 ఎకరాలు అమ్ముకుని నేను రాజకీయం చేశానని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. 10 ఎకరాలు నువ్వు అమ్ముకున్నది, ఆ వేళ నీకున్నది 6 ఎకరాల భూమి. అది అందులో 2 ఎకరాలు వస్తుంది నీ వాటాకి. 10 ఎకరాలు నువ్వు ఎక్కడ అమ్మేవో ఇప్పుడు కూడా దాని మీద వివరణ ఇవ్వలేదు. కాబట్టి నువ్వు ఎదటోళ్ళు విమర్శించే స్థాయి నీకు సరిపోదు. ఇంచేతంటే గతంలో కూడా నువ్వు సర్పంచ్ చేసినప్పుడు నేను కూడా సర్పంచ్ చేసి ఉన్నాను. నువ్వు ఏ విధంగా ఏం చేసావో అన్నీ కూడా నాకు తెలుసు. అంతేకాకుండా అక్కడ అభివృద్ధి ఏమీ జరగలేదని చెప్పి నువ్వు అనడం జరిగింది. కానీ ఇక్కడ జరిగింది మల్లవరతో పని జరుగుతున్నాయి. అలాగే తాళూరు కూడా ఇప్పుడు లిఫ్ట్ ఇరిగేషన్ గతంలో దాన్ని 5 సంవత్సరాల్లో నిర్వహణ చేస్తే దాన్ని జ్యోతుల నెహ్రూ గారు మళ్ళీ చేయించి ఇప్పుడు దాన్ని తాళూరు ఎత్తిపోతల పథకాన్ని మళ్ళీ స్టార్ట్ చేసి పని చేయడం కూడా జరుగుతుంది. అలాగే మావిడాడ ఎత్తిపోతల పథకాన్ని కూడా మొన్న నిమ్మల రామనాయుడు గారు వచ్చి దాన్ని శంకుస్థాపన చేసి వర్క్ స్టార్ట్ చేయడం కూడా జరిగింది. అవన్నీ నీ కళ్ళకి కనపడతలేదమ్మో, ఒక్కసారి చూడ్చుకో సూర్యచంద్ర. అంతేకాకుండా జగ్గంపేటలో అభివృద్ధి కోసం నువ్వు అడగాలే అది ఇది అని చెప్తున్నావు. జ్యోతుల నెహ్రూ గారికి నువ్వు నేర్పే అంతటి వాడు ఏం కాదు. నువ్వు జ్యోతుల నెహ్రూ గారు ఏ విధంగా చెయ్యాలో, ఆయన ఏ విధంగా అడగాలో అవన్నీ కూడా ఆయనకు తెలుసు. ఎంచేతంటే గతంలో అభివృద్ధి అంటేనే జ్యోతుల నెహ్రూ జగ్గంపేటకే. అందులోని పుష్కర ఎత్తిపోతల పథకం తెచ్చి అనేక రకాల పథకాలు తెచ్చిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది జ్యోతుల నెహ్రూ గారే. ఆయనకి ఇరిగేషన్ గురించి చెప్పే స్థాయి కానీ, దాని ఇరిగేషన్ గురించి చెప్పే అర్హత కానీ నీకు లేదు. ఇంచేతనికి ఎంతైతే అభివృద్ధి జరిగిందో ఈ గతంలో ప్రజలందరికీ కూడా తెలుసు. ఇది కూడా ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. కాబట్టి నువ్వు నీ స్థాయి నుంచి మాట్లాడుతున్నది కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను. అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయో, ఎక్కడెక్కడ ఎంత అభివృద్ధి జరిగిందన్నది కూడా నీకు కావాలంటే ఆ వివరణ మన ఎంపీపీ గారు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఏం చేద్దంటే గతంలో మల్లవరంది ఆ పనులు స్టార్ట్ చేసి దాన్ని మేము శంకుస్థాపన చేస్తే దాన్ని నిర్వహణ చేసిన గవర్నమెంట్ నీకు వెనకాల ఉండి ఏదైతే సపోర్ట్ చేస్తున్నారో ఆ పార్టీ నిర్వహణ చేయడం జరిగింది. కాబట్టి నువ్వు తెలుసుకుని గతంలో కూడా నువ్వు ప్రతిపక్షంలోనే ఉన్నావు కదా, ఆ రోజు నీకు తెలియదా ఇవన్నీ? ఆ రోజు ఏం చేస్తున్నావు నువ్వు? ఆ రోజు కూడా అడగాలి కదా. గతంలో జనసేనలో నువ్వు ప్రతిపక్షంలోనే కదా ఉన్నావు. ఇప్పుడు అవసరం వచ్చిందా? వాళ్ళు స్క్రిప్ట్ రాయించి నీకు చేసిస్తున్నారు ఇది. కాబట్టి నువ్వు నీ అద్దుల్లో ఉంటే బాగుంటుందని చెప్పి కోరుకుంటున్నాను. నిన్న సూర్యచంద్ర గారు మాట్లాడుతూ జగ్గంపేట కాన్స్టిట్యున్సీలో ఏ అభివృద్ధి జరగలేదని మాట్లాడుతున్నారు.
గత ఈ 2 సంవత్సరాల నుంచి మన నెహ్రూ గారు అధికారంలోకి వచ్చాక మన కాన్స్టిట్యున్సీలో సిసి రోడ్డు మొత్తం 283 పనులు జరిగినాయండి. మన కాన్స్టిట్యున్సీలో మొత్తం 52 కోట్లు అండి. వేసినవి 90 కిలోమీటర్లు మన జగ్గంపేట కాన్స్టిట్యున్సీ మొత్తం మీద. నెక్స్ట్ బీటీ 26 పనులు చేశారండి. అది మొత్తం 14,77,00,000 అయ్యిందండి. మొత్తం పొడుగు 29 కిలోమీటర్లు. నెక్స్ట్ ఆర్ఎండ్బి 26 వర్క్స్ అయ్యాయండి. అందులో 33,80,00,000. అది మొత్తం వేసి 62 కిలోమీటర్లు మొత్తం వేశారు. మొత్తం టోటల్గా మొత్తం మీద మన కాన్స్టిట్యున్సీ మొత్తం మీద 335 పనులకి మొత్తం మీద 100 కోట్లు అయినాయండి వర్క్స్. మొత్తం అవి కాకుండా మొత్తం పొడవచ్చి 181 కిలోమీటర్లు జరిగాయి. ఇవి కాకుండా మనకి శాంక్షన్ కోసం పెట్టిన 83 వర్క్స్ అండి ఇంకా కొత్తగా. అవి కూడా 22,79,00,000 మొత్తం ఇవి కూడా పెట్టడం జరిగింది. ఇవి కాకుండా ఇరిగేషన్ మీద మన జగ్గంపేట నియోజకవర్గం ఓఎన్ఎం మన ఏరియా రాజధాని 31 వర్కర్కి మొత్తం 1,99,00,000 ఖర్చు చేయడం జరిగిందండి. అది కాకుండా ఆధునీకరణ భాగంగా 48 కోట్ల రూపాయలు ఇంకా ఖర్చు చేయాల్సి ఉందండి. అది చేస్తారని ముందు. అదేవిధంగా నెక్స్ట్ తార్నూరు లిఫ్ట్ ఇరిగేషన్ కోసం 54 కోట్లు అనేది శాంక్షన్ తెచ్చారండి. అది తొందరలోనే అది ఇంచుమించుగా ఒక డేట్ కోసం చూస్తున్నారు. అది డేట్ వచ్చిన వెంటనే అది స్టార్ట్ చేస్తారండి. నెక్స్ట్ మామిడాడు ఇరిగేషన్ 3 కోట్లు అది కొత్తగా చేశారు. అది కూడా శాంక్షన్ స్టార్ట్ అయిందండి వర్క్ అది. నెక్స్ట్ మనవరం లిఫ్ట్ ఇరిగేషన్ 125 కోట్లతో శాంక్షన్ తెచ్చారండి. అది క్లోజ్ అయిపోయిన వర్క్ మళ్ళీ కూడా 125 కోట్లు తెచ్చి శాంక్షన్ తెచ్చారండి. ఇంత శాంక్షన్ తెచ్చింది ఏ కాన్స్టిట్యున్సీ కూడా ఇంత లేదండి. ఇంత మన జగ్గంపేట కాన్స్టిట్యున్సీకి ఇంత మన నెహ్రూ గారు తన సీనియారిటీని అంత ఉపయోగించి మొత్తం చంద్రబాబు నాయుడు గారిని రిక్వెస్ట్ చేసి మొత్తం ఇంత గ్రాంట్ తెస్తే మన జగ్గంపేట కాన్స్టిట్యున్సీ ఏ అభివృద్ధి లేదంటాం చాలా బాధాకరం. సూర్యచంద్ర గారు ఇవన్నీ కొద్దిగా చూసుకుని మాట్లాడితే బాగుంటుందని సభముఖంగా కోరుకుంటున్నాను. సూర్యచంద్ర అనే వ్యక్తి ఏది పడితే అది నోటుకు వచ్చినట్టు పేలుతున్నాడు. ఎందుకంటే జ్యోతుల్ నెహ్రూ గారు ఈ రోజుకి ఆయన రాజకీయాల్లోకి వచ్చిన కానీ ఈ రోజు వరకు కూడా ఎటువంటి విమర్శలు ఆయన మీద లేవు, ఏ విధమైన నిరూపణలు లేవు. ఆయన ఫ్రాడ్ చేసాడు అన్నదానికి అది తప్పు. ఆయన ఏదన్నా ఉంటే స్కాములు చేశారు, అది చేశారు, ఇది చేశారు అన్నది నెహ్రూ గారిని విమర్శించడానికి అయితే మాత్రం సూర్యచంద్ర సరిపోవడం. మట్టి మాఫియా అది ఇది అంటే విమర్శించలు ఏమన్నా ఉంటే ఆధారాలతో బయట పెట్టమని చెప్పండి అంతే. సూర్యచంద్ర గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం అది పద్ధతి కాదు. నెహ్రూ గారి దగ్గర శిష్యార్పణ చేసి ఈ రోజుని ఆ విధంగా మాట్లాడడం అన్నది చాలా తప్పు. ఆయన దగ్గర అన్ని నేర్చుకొని ఆయన్ని విమర్శించడం అంటే అది ఒక రాజకీయ నాయకుడిగా అది అతను ఏదో అనుకుంటున్నాడో స్థాయిని పెంచుకుందామని అంతే పక్కాగా. అంటే మాత్రం అది నెరవేరు తీరుతుంది. గవర్నమెంట్ పోవడంలో లాస్ట్ టైము అది పూర్తి అవ్వలేదు, ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ వచ్చింది, ఇప్పుడు పూర్తి అవుద్ది. ఆయన చేస్తానని మాట ఇచ్చారు, ఏది కూడా ఆయన మాట ఇచ్చింది ఏది కూడా ఆగలేదు, అన్నీ జరిగాయి. ఏది జరగలేదు చెప్పండి, అన్నీ జరిగినాయా లేదా? సూర్యచంద్ర గారి స్థాయిని పెంచుకోవడం కోసమే ఇటువంటి ఆరోపణలు చేస్తున్నాడు. అంటే ఆయన్ని విమర్శింటే ఆయన ఏదో కౌంటర్, ఆయన స్థాయికి ఆయన ఏమనక్కర్లేదు. ఆయనకి ఇచ్చే గ్రామంలో నాయకులు వాళ్ళ బూరుగుపూడి గ్రామ నాయకులే ఇస్తారు. ఆయన దగ్గర డైరీ ఫామ్లో పనిచేసి అక్కడే స్కాములు చేసాడు ఆయన. దాని గురించి ఆ ఊరు గ్రామంలో ఉన్నారో వాళ్ళని అడగండి, ఏటేట అన్నది వాళ్ళు చెప్తారు. నా పేరు బుదిరెడ్డి సుబ్బారావు, బూరుగుపూడి పక్క గ్రామం కృష్ణవరం అది. మరి నిన్న పాటంచెడు సూర్యచంద్ర మా మామయ్య నిన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దాంట్లో ఆరోపణలు నిజాలు కాదు, అబద్ధాలే అతను పుట్ట. అతనితో కొన్నాళ్ళు కలిసి మేము రాజకీయంగా నడవడం జరిగింది. అతను ఎటువంటి వ్యక్తి అన్నది మా అందరికీ తెలుసు, ముఖ్యంగా నాకు బాగా తెలుసు. మరి పదే 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 జ్యోతుల్ నెహ్రూ గారి మీద, బడ్జెట్ మీద కానీ ఈ కాన్స్టిట్యున్సీ మీద అభివృద్ధి చేయడం లేదు అని చెప్పేసి అని పదే పదే విమర్శ చేస్తున్నాడంటే పత్రికా సోదరులకి మీకన్నా తెలిసి ఉండాలి, ప్రజలకు కూడా తెలుసు. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో కానీ జిల్లాలో కానీ
అతని మీద కన్ను పడాలంటే ఒక జ్యోతుల్ నెహ్రూని విమర్శిస్తే సూర్యచంద్ర అనేవాడు ఎవడు అని చెప్పేసి నాయకులు పార్టీలు గుర్తిస్తాయి, పార్టీలోకి ఆహ్వానిస్తారని చెప్పేసి అతను మెంటల్గా ప్రిపేర్ అయిపోయి ఉన్నాడు. అందుకే పదే పదే ఈ అభివృద్ధి అభివృద్ధి అంటున్నాడు. అభివృద్ధి జరుగుతలేదా, చూస్తలేదు అతనికి అన్నీ తెలుసు. ఎందుకంటే అతను ఎమ్మెల్యే, జ్యోతుల్ నెహ్రూ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, అతను సర్పంచ్గా ఉన్నప్పుడు ఈ నియోజకవర్గాన్ని ఎన్ని నిధులు తెచ్చాడు, ఆ గ్రామంలో ఎన్ని సిమెంట్ రోడ్లు పోసుకున్నాడు, ఎంత అభివృద్ధి చేశాడు. జ్యోతుల్ నెహ్రూ అంటే అభివృద్ధి ప్రదాత అని చెప్పేసి అతను నోటితో అతనే పొగిడినటువంటి గత సందర్భాలు కూడా ఉన్నాయి. మరి ఈ రోజు అభివృద్ధి చేస్తలేదని చెప్తున్నాడు. మరి ఇంకో గొప్ప విషయం ఏంటంటే, పాపం ఇతను మా ఎమ్మెల్యే గారి జ్యోతుల్ నెహ్రూ గారి చిట్టా అంతా చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉందంట. అభివృద్ధి గురించి అడుగుతుంటే కూర్చో నెహ్రూ గారు అని చెప్తున్నాడట. మరి నీ చిట్టా ఏ పార్టీ దగ్గర ఉంది? బీజేపీ పార్టీ దగ్గర ఉందా నీ చిట్టా? నువ్వు బీజేపీ పార్టీలో కలుస్తానని వెళ్ళావే, ఏమన్నారు ఆ పార్టీ? నీ బాగోతు మాకు అంతా తెలుసు. నువ్వు ఎన్ఆర్ఐల దగ్గర సొమ్ములు 10 కోట్లు 20 కోట్లు దండేసి నీ కొడుకుని ఇలా డాక్టర్ చదివిస్తున్నటువంటి నీకు మొత్తం నీ చిట్టా అంతా తెలిసే బీజేపీ నువ్వు వద్దు అని చెప్పేసి బయటికి గడ్డేసినటువంటి సందర్భం వాస్తవం కాదా? మరి అలాగే ఈ రోజు కొత్తగా మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్దారని ఉవ్విళ్ళూరుతూ మరి ఆ పార్టీ అధినేత కన్నుల్లో పడతారనో, లేకపోతే జిల్లా నాయకులు కనుసన్నుల్లో పడతారనో కొత్తగా ఆరోపణలు చేస్తున్నటువంటి నువ్వు జ్యోతుల్ నెహ్రూ గారు అవినీతి పరుడా, అధికార ప్రదాత అని నీకు తెలియదా అని సూర్యచంద్ర అని సందర్భంగా అడుగుతున్నారు. ఏ అవినీతి? ఈ నియోజకవర్గంలో ఆయన తెచ్చినటువంటి నిధులు కానీ, బీటీ రోడ్లు కానీ, సీసీ రోడ్లు కానీ మరి ఎక్కడ ఏ ఎమ్మెల్యే గారు కూడా చేయనటువంటి అభివృద్ధిని ఇక్కడ జ్యోతుల్ నెహ్రూ గారు చేస్తుంటే నువ్వు మాట్లాడితే అవినీతి 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 అని దానికి హెడ్లైన్ పెట్టాడు. మళ్ళీ నువ్వు ఏ పార్టీలోకి వెళ్తే ఆ పార్టీ వాళ్ళు నిన్ను వద్దంటున్నారు. అంటే ఏంటి? నీకు మెంటల్గా ఒక బుర్ర పాడైపోయినటువంటి రాజకీయ నాయకుడిగా నిన్ను గుర్తించే ఏ పార్టీ కూడా నిన్ను దరి చేరనివ్వడం లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మట్టి ఇసుక అన్ని దోపిడీ అంటున్నాడు. నువ్వు గతంలో పోటీ చేసినటువంటి సర్పంచ్గా పోటీ చేసినటువంటిప్పుడు నా దగ్గర ఏమీ లేదు, చిల్లి గవ్వలేదు, మీరే నాకు దిక్కని చెప్పేసి అని తిరిగినటువంటి వ్యక్తివి నువ్వు. ఈ రోజు 4 కార్లు నువ్వు ఎమ్మెల్యే టిక్కెట్కి పోటీ చేస్తున్నావు అంటే మరి ఎక్కడి నుంచి వస్తుంది ఈ సొమ్ము? నీకు వచ్చినటువంటి వాటా ఎంత? గతంలో అడిగారు, నువ్వు సమాధానం చెప్పలేదు. మీ పంపకాలం నీకు ఎంత వచ్చింది? నువ్వు 10 ఎకరాలు అమ్ముకున్నానన్నావు, మీ వాటాకి ఎంత వచ్చింది? 6 ఎకరాలు ఉంటే 2 ఎకరాలు ఎంతో వస్తే నువ్వు అమ్మేసినప్పుడు ఈ 10 ఎకరాలు ఎక్కడి నుంచి అమ్మేమని చెప్పేసి ఎలా వచ్చిందని కూడా సమాధానం చెప్పాలి మాయా. మరి అదే విధంగా ఇంకొకసారి పదే జ్యోతుల్ నెహ్రూ గారి మీద, మా నాయకుడు నవీన్ గారి మీద మాట్లాడితే మట్టికి కుదరదు, మేము నిన్ను ప్రతిఘటిస్తాం. ఇంకొకసారి మాట్లాడితే మేము మళ్ళీ కూడా నీ భాగవతం కూడా ఇంకా చాలా ఉంది. నువ్వు గత ఎలక్షన్లో 5 కోట్లు ఇచ్చుకుని నువ్వు నామినేషన్ వేసావు ఇండిపెండెంట్గా. ఇది వాస్తవం కాదా? 5 కోట్లు ఇచ్చుకుని నువ్వు నామినేషన్ వేసావు. రాజమండ్రి నుంచి బ్యాంకుల్లో డ్రా చేసి నువ్వు డబ్బులు తెచ్చుకున్నావు. ఎన్ఆర్ఐ వేసినటువంటి సొమ్ముని నీకు ఎలా వస్తుంది అది? మరి చెప్పాలి కదా మీరు. ఇక సాధారణ వ్యక్తి బతకాలంటే మనందరికీ తెలుసు, కనీసం రోజుకి 1000-2000 రూపాయలు ఉంటేనే కానీ గడవనటువంటి పరిస్థితి. నా దగ్గర చిల్లి గవ్వలేదు అంటూనే 4 కార్లు మెయింటైన్ చేస్తున్నావు, మీ అబ్బాయిని డాక్టర్ చదివిస్తున్నావు, ఇంటికాడ కుటుంబ పోషణ ఎలా వస్తుంది? ఇదంతా నీకు ఎలా వస్తుంది? ముందు అది చెప్పు, ఆ తర్వాత నువ్వు విమర్శించడానికి సరిపోదు. కానీ మా నెహ్రూ గారిని కానీ నవీన్ గారిని కానీ ఎక్కడా నువ్వు విమర్శించడానికి సరిపోవని సందర్భంగా తెలియజేస్తూ, ఇంకొకసారి తస్మాత్ జాగ్రత్త, జ్యోతుల్ నెహ్రూ గారిని కానీ నవీన్ గారిని విమర్శిస్తే కుదరదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.